హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. సో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న 16th గ్రాండ్ నర్సరీ మేళా అయితే ఓపెన్ అయిపోయిందండి. నేను నిన్న వెళ్ళాను. నిన్ననైతే టికెట్స్ లేకుండా ఫ్రీగా అలో చేశారు. ఎందుకో రీజన్ అయితే చెప్పలేదండి. ఒకవేళ టికెట్స్ ఉంటే పర్ హెడ్ 40 రూపీస్ అండి. ఇది 29th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 2 రోజు ఎండ్ అవుతుందండి. ఇదైతే నక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో అయితే జరుగుతుంది. ఇక్కడ చూసారా, మనకి లోపలికి ఎంట్రీ అవ్వగానే పాట్స్ అండ్ మోర్ అనేది స్టాల్లో సెరామిక్ పాట్స్, ఇంకా మనకి చూసారు కదండి బొమ్మలు ఎంత బాగున్నాయో. ఇవి పెద్దయే కాదండి, చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అలాగే బోన్సాయి ప్లాంట్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మనకి గార్డెన్లో, టెర్రస్ గార్డెనింగ్లో అక్కడక్కడ అరేంజ్ చేసుకుంటే మన గార్డెన్ లుక్కే చేంజ్ అవుతుందండి. ఇలాగా కుందేలు ఇవన్నిట్లలో పార్ట్స్ అండి, అవి కూడా దాంట్లో మనము సైక్లెన్స్ అలాంటివి పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయండి. ఇక్కడ బోన్సాయి కదండి, బోన్సాయి ప్లాంట్లు అయితే చాలా కాస్ట్ ఉంది. ప్రతిదానికైతే ప్రైస్ ట్యాగ్ వేసేసారు ఇందులో. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. నాకైతే బొమ్మలు అయితే భలే నచ్చేసాయండి. బొమ్మలే కాదండి, ఇక్కడ చిన్న చిన్నవి ఇంకా మనకి డెకరేషన్ పర్పస్ మనకి చిన్న చిన్న పికాక్స్ లాంటివి చాలా బాగున్నాయి. చూసారు కదా, అక్కడ ర్యాబిట్ ఉంది, దానికైతే 150 రూపీస్. ప్రతి దానికి ప్రైస్ ట్యాగ్ ఉందండి. దాంట్లో అంటే ప్రైస్ ట్యాగ్లో ఉన్న రేటే అండి, ఏం తగ్గినని అయితే చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా బోన్సాయి ప్లాంట్లు ఎంత బాగా అరేంజ్ చేశారో. అదైతే చాలా ఇయర్స్ నుంచి అలాగా వాటిని ట్రైన్ చేస్తారు కదా ప్లాంట్లను అయితే. అవి చాలా కాస్ట్ ఉన్నాయండి. బోన్సాయి అంటేనే అలా ఉంటాయి కదా, ఒక్కొక్కటి 1200, 1300, 2000 వరకు అయితే ఉన్నాయి. ఇలాగా మనకి ఇంట్లో హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఎంత బాగున్నాయో చూడండి. ఇంకా మనకి ఇటు సైడ్ చూసుకుంటే అన్ని ఆర్గానిక్ మాన్యూర్స్ ఉన్నాయి. సో సెకండ్ స్టాల్ వచ్చేసి అడేనియం అండి. అన్నీ కూడా ఓన్లీ అడేనియం ప్లాంట్లు మాత్రమే ఉంటాయి ఈ స్టాల్లో. చూస్తున్నారు కదండి, లేని కలర్ అంటూ లేదండి, ప్రతి ఒక్క కలర్ అన్నీ కూడా గ్రాఫ్టెడ్ అడేనియం అని చెప్పారు. ఇవైతే ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా 600 అని చెప్పారండి. అన్నీ కూడా ఈ 600 అనేటివి కొద్దిగా పెద్ద సైజ్ పాట్లో ఉన్నాయి. 600 అనే కాదండి, 3000, 2000 రేంజ్లో కూడా ఉన్నాయి. ఇక్కడ ఇటు సైడ్ చూపిస్తున్నారు కదా, ఇది వచ్చేసి 200 రూపీస్ అండి. ఇక్కడ ఉన్నాయి, అందులో పైన ఏ కలర్స్ ఉన్నాయో కింద పెట్టిన దాంట్లో కూడా అవే కలర్స్ ఉన్నాయి. ఇక్కడ పార్ట్స్ చూసారా, మనకి స్టెప్ అంటే డిజైన్ అన్నీ చాలా బాగున్నాయండి. ఇక్కడైతే వీళ్ళ దగ్గర స్ట్రీముడ్ బోన్ మిల్ కూడా ఉంది. స్ట్రీముడ్ బోన్ మిల్క్కి నార్మల్ బోన్ మిల్క్ తేడా ఏంటి అనేది అయితే ఆ స్టాల్లో ఉన్న అతను చెప్పాడండి. తన మాటల్లోనే మీరు కూడా వినేసేయండి. ఇక్కడ చూసారు కదా స్టాండ్స్ ఎంత బాగున్నాయో. చిన్న 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 స్టాండ్స్, పెద్దవి కూడా ఉన్నాయండి ఇక్కడ. नॉर्मल कॉर्न मिल्क में क्या होता है, दोनों का रिजल्ट तो सेम रहता है, बट ये पाउडर ज्यादा पाउडर फॉर्म में रहता है, तो इसको जो है जल्दी रिजल्ट मिलता है। अगर वो 15 दिन में रिजल्ट दे रहा है फॉर एग्जांपल, तो ये 1 वीक में आपको रिजल्ट देगा, और उसमें फंगस आने का रिस्क रहता। इसमें जो है ना कोई रिस्क नहीं रहता, फंगस नहीं आता, क्योंकि स्टीम से इसको ट्रीट करके स्टेरलाइज करते हैं, प्रोसेस करते हैं, इसको फिर बनाते हैं। సో అక్కడైతే నేను స్ట్రీముడ్ బోన్ మీల్ అయితే తెచ్చానండి. ఇంతవరకు మన గార్డెన్లో ఎప్పుడు వాడలేదు. సో ఎలా ఉంటుందో చూడడానికి అయితే తెచ్చాను. ఇక్కడ శ్రీ బాలాజీ నర్సరీ అండి. ఇక్కడ అన్నీ కూడా రేర్ వెరైటీ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. టచ్ మీ నాట్ ప్లాంట్లు, హెర్బ్స్, మింటు తులసి, సదాపాకు అలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా, అక్కడ ఇవన్నీ కూడా మనకి ఫ్రూట్ ప్లాంట్స్ ఏనండి.
ఇక్కడ రోడ్ సైడ్ మనకి పెద్ద పెద్ద ప్లాంట్లు అమ్ముతారు కదండి, అవి కూడా ఉన్నాయి. ఇక్కడ రుద్రాక్ష కూడా ఉందండి. రేర్ ప్లాంట్ ఎక్స్పో అనే దాంట్లో అయితే చాలా అంటే చాలా, ఇది లాంగ్ మల్బరీ అండి, చాలా బాగుంది. ప్రైస్ అయితే 1000 రూపీస్, అరౌండ్ 700 రూపీస్కి అయితే ఇస్తానన్నారు మనం అడిగితే. ఇక్కడనైతే ప్రతిదీ ప్రైస్ ట్యాగ్ అయితే వేసి ఉంచారండి. ప్రైస్ ట్యాగ్ ప్లస్ దాని నేమ్ కూడా. ఆలివ్స్ మొక్కనంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి, ఇంతవరకు అయితే నేను చూడలేదు. చూసారు కదండి, ఇక్కడ అన్నిటికి కూడా ప్రైస్ ట్యాగ్స్ ఎలా వేశారో. రుద్రాక్ష మొక్క అయితే కొద్దిగా చిన్న సైజులోనే ఉందండి. ఇది అశ్వగంధ, పిప్పర్లు, ఇంకా మనకి మిరియాలు, లాంగ్ మిరియాలు అవన్నీ కూడా ఉన్నాయండి. ఇదైతే మిరియాల ప్లాంట్ అని చెప్పారు, అక్కడ కింద రాసేస్తే ఉంది. మనకి చూసారు కదా, ఫ్లవరింగ్తో అయితే ఉంది. ఇదైతే మల్టీవిటమిన్ ప్లాంట్ అని అయితే కింద ప్రైస్ ట్యాగ్ అయితే ఉందండి. ప్రైస్ ట్యాగ్ ప్లస్ ప్లాంట్ నేమ్, మనకి తెలియని ప్లాంట్ల నేమ్స్ కూడా అక్కడ ప్రైస్ ట్యాగ్ వేశారు. ప్రతిదీ చూసుకోవచ్చండి. ఇక్కడ కింద ఉన్న ప్లాంట్ నేమ్ అయితే నాకు తెలియదండి. ఫ్లవర్స్ అయితే సేమ్ రోజ్ ఫ్లవర్ లాగే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చైన్స్ ఆఫ్ గ్లో అనేది ఉంది. నేను డిఫరెంట్ ప్లాంట్లు అండి, స్ప్రింగ్ జామా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, లీవ్స్ అయితే అలాగే ఉంటాయని చెప్పారు. నేను అలా ఉంటే ఏదైనా డిసీజ్ ఏమో అనుకున్నాను, కానీ మనకి స్ప్రింగ్ లాగా ఉంటుందంట. అక్కడ కాయలు కూడా ఉన్నాయండి, మొత్తం పెద్ద సైజ్ అయితే లేవు. అంటే అది రెడీ అయినాక ఎలా ఉంటుందో అయితే తెలియదండి. ఇక్కడ హింగు ప్లాంట్ కూడా ఉందండి, ఇంగువ మొక్క. దాన్ని స్మెల్ చేస్తే మాత్రము అసలు 2-3 అవర్స్ మనం వాష్ చేసినా కూడా మన చేతికి ఆ స్మెల్ అయితే పోలేదండి, అంత బాగుంది స్మెల్ అయితే. థాయ్ సీతాఫలం, రామఫలం, థాయిలాండ్ వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ అందరికీ ఎంతో ఇష్టమైన సప్తగిరి నర్సరీ అండి. ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ అన్నీ కూడా రేర్ వెరైటీ ప్లాంట్స్ ప్రతిదీ ఈయన దగ్గరనైతే దొరుకుతుందండి. లాస్ట్ ఇయర్ అయితే నేను ఇక్కడ నుంచి జంబో వాటర్ యాపిల్ తీసుకెళ్ళాను. మన గార్డెన్లో హార్వెస్ట్ కూడా చేశానండి ఆల్రెడీ 6 months బ్యాక్ తీసుకెళ్ళినా కూడా. వెంటనే తీసుకొచ్చి నాటిన వెంటనే పూత కాపు వచ్చింది. నేను ఒక 10 to 15 ఫ్రూట్స్ కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, తాయి నిమ్మకాయ ఎంత బాగుందో. ఈయనకైతే ప్రతిదీ మనకి అన్ని థాయిలాండ్ వెరైటీస్ అయితే అన్నీ కూడా ఈయన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది ఈసారి అయితే. వీళ్ళు కూడా ప్రతి దానికి ప్రైస్ ట్యాగ్ అయితే వేసి పెట్టారు. ఇక్కడ బార్బిడోస్ చెర్రీ చూసారు కదా, 250 రూపీస్ అంట. ఇక్కడ పపాయ వైట్ గువ్ అని అంటండి, చూస్తున్నారు కదా. సీడ్స్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయంట. విత్ ఫ్రూటింగ్ తోటే ఉంది, కానీ ఫ్రూట్స్ అనేవి కొద్దిగా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇక్కడ మనకి ఎగ్ వైట్ చూస్తున్నారు కదా, అదైతే ఎగ్ వైట్ వాటర్ యాపిల్ అండి, సీడ్లెస్ అంట, విత్ ఫ్రూటింగ్ తోటి అంటే పూతతో మాత్రం ఉందండి. అన్ని ప్లాంట్లకు పూత ఉంది. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, లో సీడ్ వైట్ గువా. చాలా సీడ్స్ అనేది చాలా తక్కువగా ఉంటుందంట ఇక్కడ. బిర్యానీ లీఫ్ 250 రూపీస్ అండి. ఇక్కడ సప్తగిరి నర్సరీలో అయితే చాలా ప్లాంట్స్ అయితే రేర్ ప్లాంట్స్ తప్ప మిగతావన్నీ 200-250 రూపీస్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్ ఫ్రూట్ విత్ ఫ్రూటింగ్ తోటి అయితే ఉందండి.
ఎక్కువగా టచ్ చేస్తే ఫ్రూట్స్ అయితే రాలిపోతాయి అని చెప్పారు. అందుకే జస్ట్ టచ్ చేసి చూశాను అంతే. ఇది కూడా 200 అయితే చెప్పారు స్టార్ ఫ్రూట్ అనేది. రెడ్ సీతాఫలం అంటండి. మనము నేమ్స్ వినడమే తప్ప ఇంతవరకు ఆ ప్లాంట్ని చూడలేదు. ఇక్కడ మనకి సప్తగిరి నర్సరీలో అయితే అన్నీ చూడొచ్చు. అయితే 15th గ్రాండ్ నర్సరీ మేళా చేసినప్పుడైతే అందరూ కొద్దిగా ప్రైస్ చెప్తే బాగుండు అని చాలామంది కామెంట్ చేశారు. సో అందుకని ఈసారి అయితే ప్రైస్తో సహా చూపిస్తున్నానండి, ట్యాగ్స్ కూడా. చూస్తున్నారు కదండి ఇక్కడ ఫ్రూట్స్ అయితే ఎంత బాగున్నాయో. ఇదైతే ఆల్మోస్ట్ కేజీ పైనే ఉందండి ఒక్కో ఫ్రూట్ అయితే. ఆ ప్లాంట్ సేల్ కూడా అయిపోయిందంటండి. ఈచ్ ప్లాంట్ 3000 రూపీస్ అని అయితే చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదండి మనకి డెకరేషన్ పర్పస్ అండి, మన ఇంట్లో డెకరేషన్ కోసం అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ కూడా అలాగే ఉందండి. కొద్దిగా నాకు ప్రైస్ అయితే హై అనే అనిపించింది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఎంత బాగుందో అండి, చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది. వీడియోలో కంటే రియల్గా చూస్తే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్న ట్రీ అయితే అరౌండ్ 12,000 రూపీస్ అయితే చెప్పారండి. ట్రీస్ ఆల్మోస్ట్ 10,000 పైనే ఉన్నాయి అక్కడ ఏ ట్రీస్ చూసినా కూడా. సో జస్ట్ చూసి ఆనందించడమేనండి, అంత ప్రైస్ పెట్టయితే మనం తీసుకోలేం కదా. సో చూడడానికైతే మనకి కళ్ళకి చాలా ఇంపుగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదండి రెడ్ కనకాంబరము. మనకి ఈ నర్సరీ మేళాలో అయితే రెడ్ కనకాంబరాలు చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇక్కడ 100 వరహాలు ఉంది కదా, అదైతే ఏదో తీగ వైన్ లాగా అయితే వచ్చేసిందండి, చాలా బాగుంది చూడడానికైతే. ఇక్కడ ఆర్చిడ్ రోజెస్ అండి ఇదైతే ఈచ్ 400 రూపీస్ అని అయితే చెప్పారు. ఒక 2 or 3 ప్లాంట్స్ తీసుకుంటే ప్రైస్ అనేది తగ్గిస్తున్నారండి. ఇక్కడ మనకి చామంతులు కూడా డిఫరెంట్ వెరైటీ, అంటే బాల్ టైప్ లాగా రౌండ్ షేపు చాలా అంటే చాలా బాగుందండి. చామంతి అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇవి రాగితో చేసిన పాపడండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. తనైతే టేస్ట్ చేయమని కూడా ఇచ్చాడు, టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. మన మైదాతో చేసే పాపడ్ కంటే ఇవి తీసుకుంటే వాళ్ళకు కొద్దిగా హెల్ప్ అయినట్టు ఉంటుంది, మన హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకి ఆల్ టైప్స్ మనకి వెజిటేబుల్ సీడ్స్ ఇంకా ఫ్లవరింగ్ సీడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి విత్ బల్బ్స్. ఇక్కడ ఈ చామంతి పెటల్స్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి, ఏదో నెడిల్ లాగా ఉన్నాయి, చాలా బాగా నచ్చింది. ఇది కూడా ఇంకొక అడేనియం అండి. ఇవైతే అన్నీ కూడా కవర్స్లో ప్యాక్ చేసి ఉన్నాయి. ఇంకా అన్నీ మనకు బల్బ్స్ అయితే చాలా వేరియంట్స్ ఉన్నాయండి. నేనైతే ఇవి మన గార్డెన్లో ఎప్పుడూ గ్రో చేయలేదు, ఎందుకంటే మనకి ఉన్న కొద్దిపాటి ప్లేస్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పెట్టడమే సరిపోయిందండి. ఇలాంటివి ఎక్కువ స్పేస్ ఉన్నోళ్ళు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తుంది అయితే స్టోన్ అండి. మనము ఆ స్టోన్కి లైటింగ్ ఇస్తే అంతా కూడా స్ప్రింకిల్ లాగా, అంటే చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉందండి అదైతే. ఇది గాంధీస్ గార్డెన్ స్టోర్ అండి. ఇక్కడ గ్రో బ్యాగ్ అయితే చాలా బాగుందండి. 260 GSM ఇదైతే. గ్రో బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. విత్ PVC పైప్స్ 750 or 760 అని చెప్పారండి. దాంట్లో ఈ 3 వెరైటీస్ ఉన్నాయండి. ఇది 16 into 12 inches అనేదో చెప్పారు సంథింగ్. ఇక్కడ అన్ని టూల్స్ అన్నీ కూడా గాంధీస్ గార్డెన్ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ అండ్ హెర్బ్స్ ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి తేజ్ ఈశ్వరి, మారేడు, షామి,
సదాపాకు, ఇక చాలా రకాల హెర్బ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇది పాన్ తమలపాకు. ఇక్కడ రోజ్మేరీ, మరువం, ఇంకా దవనం. నేను మరువం వీడియో పెట్టినప్పుడైతే మరువం దవనం ఒకటేనా అని అడిగారండి చాలామంది. ఆ రెండు వేర్వేరు. కొండపిండి ఆకు, ఇక్కడ మింటు తులసి, అజ్వని, అన్నీ నల్లేరు, బెసిల్, అన్ని రకాల మెడిసినల్స్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, రామ తులసి కూడా ఉంది, కర్పూరం తులసి, బ్రహ్మకమలం, అన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. లెమన్ గ్రాస్, ఇక్కడ లక్ష్మీ తులసి. మనకి తెలియని ప్లాంట్ల నేమ్ కూడా తెలుసుకోవచ్చండి ఇక్కడికైతే విజిట్ అయితే. ఇక్కడ చూస్తున్నారా స్టాండ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. దాని జిఎస్ఎం కానీ అంటే చాలా మందం ఉన్నాయి. ఇక్కడ ఇంకా కింద చూసారా వీల్స్ అండి. మన టెర్రస్ గార్డెనింగ్లో మనం ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రైసే అంటే ప్రైస్ ట్యాగ్స్లో ఏ ప్రైస్ అయితే ఉందో అదే. డిస్కౌంట్ అయితే ఒక 10% అయితే చేస్తా అన్నారు, అంతకు మించి అయితే చేయనని చెప్పారండి. స్టెప్ స్టాండ్స్ చూస్తున్నారు కదా, అదైతే 5 feet అండి. వెనకాల ఉన్నది 5 feet, ముందున్నది 4 feet. 5 feet స్టాండ్కి, స్టెప్ స్టాండ్కి 5200 అయితే అరౌండ్ ప్రైస్ చెప్పారు. ఇక్కడ వితౌట్ వీల్స్ అండి, కింద వితౌట్ వీల్స్ స్టాండ్ కూడా ఉన్నాయి. అవి కూడా స్టెప్ స్టాండ్ ఉన్నాయి, ఇండివిజువల్గా ఉన్నాయి. అలాగే అన్ని రకాల పాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మనకి ఇక్కడ నర్సరీ మేళాలో స్టాల్స్ పెడతారు కనుక మనకి ప్రైసెస్ అనేది కొద్దిగా హైగానే ఉంటాయండి. మరి అంత కొన్ని స్టాల్స్లో అంటే మ్యానుఫ్యాక్చర్ వాళ్ళదే అయ్యి ఉంటే మాత్రం కొద్దిగా ప్రైస్ అనేది రీజనబుల్గా ఉంటుందండి. ఇక్కడ ఇది వచ్చేసి 80 rupees అని చెప్పారు పాటు, కానీ చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. అలాగే మన టెర్రస్లో పెట్టుకుంటే నీట్గా కూడా ఉంటుందండి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి చిన్న సైజు స్టాండ్స్ కాంచి ఉన్నాయండి. అరౌండ్ 55 rupees నుంచి స్టార్ట్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి మనకి బ్యాటరీ స్ప్రేయర్ కూడా ఉందండి. ఇక్కడ చూసినది బ్యాటరీ స్ప్రేయర్ అండి, చాలా బాగుంది. ఇదైతే వచ్చేసి 5000 చేంజ్ చెప్పారు. ఇక్కడ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇలా ప్యాకెట్స్లో ఉన్నాయి. కొన్ని స్టాల్స్లో అయితే చిన్న చిన్న మనకి సిటీజీలో ఇస్తారు కదండి, అలాగా చిన్న చిన్న శాంప్లింగ్స్ లాగా కూడా సేల్ చేశారండి. ఇక్కడ వచ్చేసి స్వీట్ ఆరెంజ్ అక్కడ విత్ ఫ్రూటింగ్ తోటి అయితే ఉంది, పెద్ద సైజ్ కవర్స్లో. ఇదేనండి స్వీట్ ఆరెంజ్ ప్లాంట్. ఇక్కడ గ్రీన్ గ్రేప్స్ అవైలబుల్గా ఉన్నాయండి. నేనైతే చాలా రోజులుగా ఈ గ్రీన్ గ్రేప్స్ అయితే వెతుకుతున్నాను. సో ఇక్కడ మనకి 80 రూపీస్కే ఇచ్చారు. ప్లాంట్ అయితే చాలా హెల్తీగా కూడా ఉంది, కాకపోతే సైజ్ అనేది కొద్దిగా చిన్నగా ఉంది. ఇక్కడ అన్నీ కూడా థాయిలాండ్ వెరైటీసే ఉన్నాయండి. స్వీట్ లైము, ఇంకా మనకి థాయిలాండ్, పోమోగ్రానేటు, సపోటా. ఈ సపోటా అనేది చూస్తున్నారు కదా, అది పెద్ద సైజులో అయితే ఉంటుందంట కాయడం అయితే. థాయిలాండ్ బ్లాక్ జామున్ అంట, పునాసా మ్యాంగో. ఇక్కడనైతే అన్ని థాయిలాండ్ వెరైటీసే ఉన్నాయండి. అయితే ఇదైతే ఫస్ట్ పార్ట్ అండి. సెకండ్ పార్ట్ అయితే మనకి 2 o'clock అయితే రిలీజ్ అవుతుందండి. అందరూ దాన్ని కూడా చూడండి. రాని వాళ్ళు చూసి కనీసం ఎంజాయ్ చేయొచ్చు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఎక్కడెక్కడ ఏం ప్లాంట్స్ ఉన్నాయనేది అయితే డీటెయిల్గా అర్థమవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్